వచ్చినాం కదా పిల్లలందరూ ప్రసాదాలు తీసుకొని ఏమేమి కొన్నా బిడ్డ? 2 లడ్డు కొన్నా, 2 పులిహోర ప్యాకెట్లు కొన్నా. ఏడికెంచి వచ్చిండ్రమ్మా? బొమ్మల రామారం. ఏం రామారం? బొమ్మల రామారం. బొమ్మల రామారం, హైదరాబాద్ దిక్కు. ఎంత దూరం ఉంటుంది బట్టి ఇక్కడికెంచి? 20-25 30 కిలోమీటర్స్ ఉంటాయి. బస్ మాకు బస్ ఉంటుంది గుట్ట అక్కడ ఇంటి నుంచి. మా ఫ్రెండ్స్ మొత్తం వచ్చినాం. మా ఫ్రెండ్స్ స్వాతి. నువ్వు ఏడికెంచి వచ్చినాం? బొమ్మల రామారం నుంచి. మీరేనా 8 మంది దోస్తులు వచ్చినా? ఏమనుకొని వచ్చిండ్రు 8 మంది? ఏం మొక్కుకున్నారని? 10th పాస్ అయినరా మరా? అవ్వలే, ఇంకా రాయలే, ఎగ్జామ్ అవుతుంది ఇప్పుడు 10వ తరగతి వాళ్ళు. ఇప్పుడు 10 చదువుతున్నారా అంట. 10వ తరగతి పాస్ కావాలని మొక్కుకొని వచ్చిండ్రు. నెత్తికి ఒక పులిగోర ప్యాకెట్ కొన్నట్టున్నారు పోరలు. చెప్పొచ్చిండ్రా మరి ఇంట్లో? చెప్పొచ్చిన. మీ లాంగ్వేజ్కి నేను ఫుల్ పెద్ద ఫ్యాన్ రియల్లీ. మా సిస్టర్ నువ్వు మా డాడీ కంటే నువ్వు మీ ఛానల్ అసలు వదలడు. ఊరు లాంగ్వేజ్ నాది. మీకు కూడా తెలుసా మీ స్లాంగ్ నా స్లాంగ్ని సేమ్ ఈక్వల్గా చేసుకోవచ్చు. చేసుకుందాం పాటు చెల్లె. మరి ఏమున్నది? ఏం మొక్కుకొని వచ్చినావమ్మా? ఏం లేదు, చాలా రోజుల నుంచి రావాలనుకున్నాను, వచ్చాను. ఎట్లా వచ్చినావు? బస్సు. ఎవరికి వచ్చి? గచ్చిబౌలి లోకల్ హైదరాబాద్. హైదరాబాద్ వాళ్ళు గచ్చిబౌలికెంచి మా ఎండిపట్నంకి వచ్చినట్టు చెప్తుంది. లోకల్ హైదరాబాద్ అవును, పక్క గల్లీలకెంచి నేను వచ్చిన అంటున్నావు. అవును, మరి తెలంగాణ మరి లోకల్ మరి మంది. ఇప్పుడు పిర్ బస్సులు వచ్చినావా? ఫ్రీ బస్సే వచ్చాను. ఎంతమంది వెళ్ళిండ్రు? ముగ్గురం మీ ఫ్రెండ్స్ వచ్చాము. 1 2 3 అంత గచ్చిబౌలి వాళ్ళేనా అమ్మ? లేదు, కేవీహెచ్వి గచ్చిబౌలి. మీరంతా కొలువు చేస్తారా? నేను జాబ్ చేస్తాను, వాళ్ళు స్టడీస్. ఏం చదువుతున్నావమ్మా? హైయర్ స్టడీస్ చేస్తున్నాయండి. బాగున్నావా అమ్మ? బాగున్నాం. ఏ ఊరికెంచి వచ్చిండ్రు? మేము ఆంధ్ర నుంచి వచ్చినాం. ఆంధ్రకెంచి వచ్చిండ్రా? ఏం పేరు పెట్ట? నీ పేరు? వరుణ్ తేజ్. ఏ ఊరు వాళ్ళు మీరు? ఆంధ్ర. ఎక్కడ? ఖమ్మం వాళ్ళు. ఖమ్మం కాడనా? ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం, ప్రకాశం డిస్టిక్. ప్రకాశం జిల్లాకెంచి వచ్చిండ్రు. ఉండేది ఎక్కడ? ప్రకాశం డిస్టిక్లో. అక్కడే ఉంటుంది. ఎప్పుడు వచ్చిండ్రమ్మా గుట్టకు? ఉదయం వచ్చినాం. ఎప్పుడు పోతున్నారు మళ్ళా? మళ్ళీ సాయంత్రం వెళ్తాం. మళ్ళీ ఏడికి పోవాలి? ఇక ప్రకాశం జిల్లాకి పోవుడా? మళ్ళీ వెళ్ళాలి. ఓయేమో 50 రూట చూడని ఇక ప్రకాశం జిల్లాకి వచ్చిండ్రంట. ఒకదానివి వచ్చినావు, 3 పిల్లలను వేసుకొని వచ్చినాం. మా హస్బెండ్ అన్నారు. హస్బెండ్ నువ్వు 3 పిల్లలా? అవును. 3 నీ వాళ్ళే? నా వాళ్ళే. 2 బిడ్డలు, ఒక కొడుకు. ముద్దుగా ముత్యాల వాళ్ళు ఉన్నారు పిల్లలు. బాగున్నారు నీ పిల్లలు. నీ పేరు ఏంటమ్మా? నా పేరు మంజుల. మంజుల. ఏడికెంచి? అడ్డాకల్. మాది అడ్డాకల్ మండల్. మహబూబ్ నగర్ అడ్డాకల్ మండల్. ఏం మొక్కుకున్నావు చెల్లె? ఏం మొక్కుకున్నావు? దేవుని చూద్దామని వచ్చినాం. మొదలు చూడలేదా? చూడలే, ఫస్ట్ టైం ఇప్పుడే. నువ్వమ్మా? నేను సెకండ్ టైం. ఎట్లా అనిపించింది మరి గుడి? బాగుంది. దర్శనం అయితే బిజీగా అయింది. దర్శనం దేవుని కాడ కూడా దొబ్బలేదు, నిదానంగా దర్శనం అయింది. బాగుంది. దేవుని కాడ కూడా ఎవరు దొబ్బలేదంట. ఒక వారం కింద రానుంటే తెలుస్తుంటే నీ కథ. ఇప్పుడు వచ్చినా కదా, అందుకే లేట్గా వచ్చినాం. మాకు అదృష్టం కావాలి, నిదానంగా దర్శనం కావాలంటే అదృష్టం కూడా కావాలి కదా. ఇప్పుడు ఎట్లా వచ్చిండ్రు మరి మీ ఊరికెంచి? మేము బస్సులోనే వచ్చినాం. బస్కే వచ్చిండ్రు. ఎవరెవరు వచ్చిండ్రు? 1 2 9 మంది వచ్చినాం మేము ఫ్రెండ్స్. బిర్యానీ వచ్చిండ్రా? లేదు, మేము ఫస్ట్ నుంచి రావాలనుకున్నాము. మా ఇంట్లో మాలలు వేస్తారు, అయ్యప్ప మాలలు. అప్పుడు బాగుంటుంది, ఇల్లు నీట్గా ఉంటుంది అని తర్వాత వస్తుంది. మంచిగా శుద్ధి చేసుకొని ఉంటాం కదా అని గుడికి వచ్చిండ్రు. 9 మంది ఆడోళ్ళు అంతా. 9 మంది అందరు బస్సులో తిరిగి వచ్చిండ్రు. బస్సులో వచ్చినాము.